దొంగతనం చేశాడు. ఒకటి కాదు, రెండు కాదు. ఏకంగా 64 లక్షలను కొట్టేశాడు. చాకచక్యంగా పారిపోయాడు కూడా. కానీ చాలా దొంగతనాల మాదిరిగానే ఇతగాడి దొంగతనం కూడా బెడిసి కొట్టి పోలీసులకు దొరికిపోయాడు. అయితే ఈ దొంగతనంలో ఆశ్చర్యపరిచే విషయం ఏంటి అంటే, సదరు దొంగ తాను కొట్టేసిన డబ్బులు దాచిపెట్టిన పద్ధతే. ఎవరైనా డబ్బులు కొట్టేస్తే ఎవరికీ తెలియని చోట దాచిపెట్టాలని చూడడం సహజం. అయితే ఇతగాడు మాత్రం చెట్టు తొర్రలో డబ్బులు దాచిపెట్టాడు. ఆ డబ్బులు చూసిన పోలీసులు సైతం అవాక్కయ్యారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో నిన్న పట్టపగలు జరిగిన 64 లక్షల చోరీని పోలీసులు ఛేదించారు. సిఎంఎస్ సెక్యూరిటీ సంస్థ వాహనం నుండి 64 లక్షలు కొట్టేసిన ఓ యువకుడు ఆ నగదుని తన ఇంటి సమీపంలో ఉన్న మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టినట్టు పోలీసులు గుర్తించారు. యువకుడిని అరెస్టు చేసిన పోలీసులు మర్రి చెట్టు తొర్రలో దాచిపెట్టిన 64 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నారు. ఏటీఎం సెంటర్లలో నగదు డిపాజిట్ చేసే సిఎంఎస్ సంస్థ సిబ్బంది నిన్న మధ్యాహ్నం కర్నూలు రోడ్లో ఉన్న ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద భోజనానికి ఆగారు. సిబ్బంది పెట్రోల్ బంకులో ఉన్న ఓ రూంలో భోజనానికి వెళ్లిన సమయంలో ఓ యువకుడు క్షణాల్లోనే వాహనంలో ఉన్న 64 లక్షలు తీసుకుని పరారయ్యాడు. భోజనానంతరం వాహనం వద్దకు వచ్చిన సిఎంఎస్ సిబ్బంది చోరీ జరిగినట్టు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు పెట్రోల్ బంకులో ఉన్న సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. పోలీసుల దర్యాప్తులో గతంలో సిఎంఎస్ సంస్థలో పనిచేసిన మహేష్ అనే యువకుడు నగదు చోరీకి పాల్పడినట్లు గుర్తించారు. సంతనూతలపాడు మండలం కామేపల్లివారిపాలెం గ్రామానికి చెందిన మహేష్ నగదు అపహరించిన తరువాత తన ఇంటి సమీపంలో ఉన్న మర్రిచెట్టు తొర్రలో నగదుని దాచిపెట్టాడు. మహేష్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు మర్రిచెట్టు తొర్రలో దాచిపెట్టిన 64 లక్షల నగదుని స్వాధీనం చేసుకున్నారు.